దోస్తుల్స్ ఐఎమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరు? బాగున్నారా? బాగానే ఉండాలి అందరు, మంచిగా హ్యాపీగా, ఏం బాధలు లేకుండా హ్యాపీగా ఉండాలని మా కోరిక. ఇంకా ఇవాళ ఒక స్పెషల్ అన్నం తీసుకొచ్చేసిన. ఎట్లా అంటే ఆయన పాటల జీవితం తత్వం రెండు ఉంటాయి. కాకపోతే ఆయన చిక్తే మాత్రం మనం ఇక గంటలు గంటలు కూర్చొని వదిలిపెట్టలేము. ఇక నా పాట పాడిండ్రు అనుకో ఇక ఛాతీలో పిసికినట్టు అవుతుంది మనకి. అసలు ఏడుపు ఒక్కటే తక్కువ. ఇంకా ఇక నాలాంటి వాళ్ళు అయితే ఏడ్చేస్తారు కూడా. ఇంకా ఇంకా చెప్పాలంటే ఇక మస్తున్నది చెప్పనీకి. ఆయన అంటే పట్నంలో ఉన్న వాళ్ళకైతే పల్లెలు గుర్తొస్తాయి, ఇంకా పల్లెల్లో ఉండేటోళ్ళకైతే అమ్మ తల్లి అందరు ఇట్లా అట్లా ఇట్లా గుర్తొస్తుంటారు. ఆయన్నే మన పాలమూరు అన్న. ప్లీజ్ వెల్కమ్ మన గెస్ట్ నైట్. ఒక పాట వింటారా? గుర్తొచ్చేసింది. ప్లీజ్ వెల్కమ్ మన అన్న గోరంటి వెంకన్న గారు. బాగున్నారా అన్న? అసలు మస్తు పాటలు పాడిండ్రు. అసలు ఇవాళ నాకు చాలా ఆనందం అవుతుంది. మస్తు మంది మా దోస్తులు కూడా అసలు వెయిట్ చేస్తుంటారు ఈ షో చూడడానికి. అసలు ఎట్లన్నా అంటే మామూలుగా అంటారు కదా, పాట అనేది కష్టంలో పుడుతుందని, కష్టంలో నుంచి వస్తుంది. సో మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ పెట్టిందా? కష్టంలో వస్తుంది, సుఖంలో వస్తుంది. సుఖంలో వచ్చిన పాటలు సుఖంగా ఉంటాయి, కష్టంలో వచ్చి వెళ్ళి పాటలు కష్టంగా ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి అంటే అమ్మ వాడేది, నాయన వాడేది, మేనమామ వాడేది, చుట్టాలు వాడేది. ఊళ్ళోకి వస్తే శివాలయంలో ఒడ్ల కూర్చొని వాడేది, జంగన్ రాస్తయ్య వాడేది, జంగన్ చంద్రయ్య వాడేది, శేఖరయ్య వాడేది, గోపాల్ వాడేది, నెల ముత్యాల వాడేది. పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పాటలు వాళ్ళ పాటలు ఇంకున్నా మీరు పెరిగిండ్రు కదా. అయితే మళ్ళీ మీకెప్పుడు పాడాలనిపించింది? అంటే మీకు ఏమైనా కష్టం వచ్చిందా, లేకపోతే అంటే ఎట్లుండే సుఖం ఉండేనా? పాట అని తెలియదు, పాడుతూ మనం కూడా పాడుకునేది. నాకు బాగా జ్ఞాపకం అంటే చిన్నప్పుడు చెట్లు మా పొలం, మాకు ఎక్కువ పొలం లేదని ఒక తన చెరువు కింద ఓ ఎకరా, భాగవతల భూదానం భూమి ఎకరా గౌరీ అంటారు. మా నాన్న కష్టపడి కొన్న 2.5 ఎకరాలు పాలాది వాసుదేవ కోడైన దగ్గర ఇప్పించిన పొలం. అట్లా పొలాల దగ్గర మంచి మా ఊరు భూములు సారం అది. ఆ కంకులు బాగా పట్టినప్పుడు గదంతకు వచ్చినప్పుడు వాటిని వేసుకుంటే పాడుకున్నాను నేను. పాటలని తెలియదు నాకు. చిన్న ఉన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయి మీరు పాడిన పాట ఒకటి పాడదామా? షో స్టార్ట్ అట్లా చేద్దాం ఒక పాటతో. పాడతారా అన్న ప్లీజ్? అదే ముత్యాల గింజ పోసి ముసి ముసిగా నవ్వుతావే జొన్న సేన ఓ జొన్న సేన. తర్వాత దాన్నే కవిత్వం చేసినాను. ఇట్లా అది చూసుకుని ఇట్లా పడుకునేది. ఇట్లా రామలింగంలో మాడి పండు భలే రసాలు ఊరింది మాడి పండు. ఇట్లా అట్లా చిన్నప్పుడు ఏం తెలియనప్పుడు పాడుకునేది. ఒక పాటతో స్టార్ట్ పెడదామా మన షో? మన షో మీ ఇష్టం. ఎట్లా అంటే మీ ఇష్టం అన్న, మీకు నచ్చిన పాటతో స్టార్ట్ పెడదాం. ఓకే మీ ఇష్టం. ఏం పాట? ఏదైనా సరే మీరే వాడండి. వానమా వాన పాడతా. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. రాలే కదా. ఓకే ఓకే. వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా వానతో పాటుగా వణుకొచ్చెనమ్మా చెట్ల కురుల మీద బొట్లు రాలి గట్ల బండల మీద గంధమై పారింది కొట్టాము పై వాలి మట్టంతా గడిగింది కోడి పుంజు జుట్టుకొంటే గదాకింది దున్నపోతులనేమో దుంకులాడించింది గేదె బల్రమందానేమో సెల్రల్ల ముంచింది. వానొచ్చెనమ్మా గద్దగూటిలోని గడ్డిని దడిపింది గువ్వ గూటి గులకరాళ్ళను జరిపింది తీతువా గొంతును తీయగా చేసింది పరిగి పిట్ట ముక్కు పాసిని గడిగింది ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది ముళ్ళు గర్రా వల్లు సల్లాగా చేసింది. వానొచ్చే నమ్మ వరదొచ్చేనమ్మా. పెద్ద పడాలిగా అంటే ఇప్పుడు ఈ పాట విమరక వాడింది, క్యాసెట్ లో బాగా పడింది. అంటే ఇప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు కూడా మీరు మంచిగా ఇట్లా వాన మీద ఇట్లా పాటలు ఇట్లా పాడుకుంటున్నారు. అప్పుడు వాన వస్తే వాన గుట్టం పెట్టి దాన్ని నీళ్లు దుంకుతుంటే నీళ్లు చుట్టూ ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, జగబంధం నీళ్లు, కసపకాడ నీళ్లు, మాసిరకాల నీళ్లు, బాయి చల్ల నీళ్లు, పులోని బాయి కానీ ఊళ్ళో చుట్టూ అంతా నీళ్ళు లేకుండా ఉండేది కదా. ఫుల్. అంటే మీరు చిన్న ఉన్నప్పుడు మంచిగా అంటే పాటలే కాకుండా మంచిగా ఆడుకుంటున్నాను బాగా, గిల్లి దండలు, గోటీలు, అట్లాంటి పోయి రాళ్ళు కొట్టి నల్లసరపకుండా అంటారు. నల్లసరపకుండా నేను మా కరిమామ చిన్నయ్య మామ నేను మొత్తం పెద్ద మట్టి గుద్దువి దాంట్లో గుంతంటారు ఊళ్ళో ఇప్పుడు కోటి ఆడేది.
కోలాటం ఆడేది, సిమ్ములు పెద్ద పెద్ద మూటలెక్కి దుంకేది, అది అద్భుతం, మిద్దెలు కట్టేది, అవే నేను పాటలు రాసినాను. కానీ కానీ వాళ్ళ పిల్లలు అట్లాంటి ఆటలు ఆడుతున్నారా? వాళ్ళ కర్మ ఏం చేస్తాం, మన లోకం ఇచ్చిన కర్మ. ఉన్న జీవితం అంటే ఏదో కంప్యూటర్ గేమ్స్ ఆడుతారు, టైం అవుతుంది. స్కూల్ కి పోయినరా మీరు? పోయినా ఎంత స్కూల్కి మా నాయన అందరికంటే ఇప్పుడు సంపన్ను లేకుండా 4వ తరగతి వేసిన మా నాయన. మా నాయనకి రామాయణ భాగవత రాసాలు తత్వం బాగా చదువుకున్నాడు. ఆయనకు సంస్కృతం కూడా తెలుసు. ఆయనకు అంటే నేర్చుకున్నాడు, జీతం వండుకునే నేర్చుకున్నాడు గురువు దగ్గర. అట్లా అయితే ఏడు చదువుకున్నారు? మా ఊర్లో 3 చదివినా, తర్వాత 4 నుంచి రఘుపతిపేట చదివినా, 10th వరకు రఘుపతిపేట మా ఊరి పక్కన దుందుబి అవతల. తర్వాత కలవకృతిలో 3 నెలలు ఇంటర్మీడియట్ చేసిన, తర్వాత జడ్చర్లలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి చీస్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకనే పాస్ అయినా. డిగ్రీ మహబూబ్నగర్ చేసిన, ఎంఏ తెలుగు లిటరేచర్ ఫస్ట్ ఇయర్ ఆంధ్ర సారస్వత పరిషత్తులో పూర్తి అయిపోయి ఫస్ట్ ఇయర్ అయిపోయినాక తర్వాత జాబ్ వచ్చి ఉద్యోగం తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ డిస్టెన్స్ శిక్షణ ఎంఏ పాస్ అయినా. అది ఇంత మంచి కథ ఉంది. అది అంటే ఊర్లలో అంటే చదువుకుంటప్పుడు మేకలు కూడా కాస్తుండే అంత కదా? ఫుల్. అది ఇప్పటికి కాయాలనిపిస్తుంది కానీ ఇప్పటికి అదే చేస్తారు ఎవరు. అంటే ఎందుకు అంటే ఇంట్లో ఇట్లా పొలాలలో పోయి అట్లా అంటే బతుకు తెరవ కోసం, బతుకు చిన్న పొలాలు, చిన్న వ్యవసాయం కదా మహబూబ్నగర్ జిల్లా. 5-6 ఎకరాల తిని గింజలు, జొన్నలు వచ్చేది, బుడ్డలు వచ్చేది, పల్లికాయలు. ఆ మేరగా కూడా బతకాలంటే 4 మేక పిల్లలు ఉంటే పాలు వస్తాయి, అమ్ముకుంటే ఖర్చులకు వస్తాయి. ఆ రోజులు 5-6 మేకలు ఉండే మాకు కూడా. ఆ మేకలంటే పోయేది ఫుల్. ఎండాకాలం సెలవులు వస్తే మేకలంటే కూడా ప్రకృతి ఎక్కువ. చిన్నగా 6వ తరగతి అయిపోయి 7వ తరగతి మేకలంటే మా తాత ఉండే మేకలంటే తిరుగుతుంటాయి. పశువులంటే పోతుంది. దసరా సెలవులప్పుడు పశువులంట, ఎండాకాలం సెలవులు మేకలంట, తర్వాత సంక్రాంతి సెలవులు వస్తే పశువులు మేకలు వీటితో జీవితం సహజీవితం. అప్పుడు ఏమైనా పాటలు పాడుతున్నానా? జానపద పాటలు పాడేటప్పుడు తత్వాలు ఒకటి పాడరా చిన్నప్పుడు? మీకు నచ్చినది అంటే గుర్తుండిపోతాయి కదా కొన్ని, చిన్నగా ఉన్నప్పుడు ఎప్పటికైనా గుర్తుండిపోతాయి కదా. అట్లా మేకలు కాస్తున్నప్పుడు మీకు నచ్చిన పాటనో, లేకపోతే మీరు విన్నప్పుడు బాబా ఇది ఎంత బాగుందని మీకు మనసులో పడిపోయిన పాట? గద్వాల కోట మీద గద్దరకల కోడి కూసే, నాగరాల నల్ల వెట్టన్నా, నా స్వామి రంగా కూత కూతకు గుడ్డు పెట్టన్నా, అయ్యగారంతంతా అయ్యగారి పెండ్లం ముంతంతా ముంతకుండా పోయి మూలకు పెడితే నక్క ఇటువంటి పాటలు మస్తు. ఇట్లా ఫుల్ పాటలు ఒకటే వాడుతున్నాడు అని మీ దోస్తులు కూడా వాడుతున్నారా? లేకపోతే నా పాడనా నేను కొంచెం మా ఊళ్ళో నేను నా తాతలు వాడు ప్రతి ఒక్కరు పాట రాను. మా ఊరికి వాడు హరికథ అయిపోయి వస్తే అంత ఊరే పాటలు బోర్ను ఇట్లా కదిలిస్తే పాట ఎవరికైనా. మా ఇంట్లో ఆ రోజుల్లో పెద్ద మధ్యలో మా మనుషులకు పెద్ద ఈ రోజులాగా టీవీ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, కంప్యూటర్ కాదు. తులం బంగారు ఉందా లేదని వేరే విషయం, కానీ తులం బంగారు వచ్చినంత మధ్యలోకి తులం బంగారు అంత ఖర్చు అవుతాడు. ఆల్రెడీ 300 రూపాయలు అంటే తులం బంగారు 216 ఉండే, మధ్యలో 300 పెట్టి చేయించారు మా వాళ్ళు పెద్ద మధ్యలో. ఇప్పటికి ఆ మధ్యలో ఇద్దరు మోస్తాను లేవు. అది మా వాళ్ళందరూ కలిసి చేసినారు. అప్పటికి మా ఇంట్లో మా 6 మంది ఉండేది. కల్చరల్ ట్రెడిషన్, వ్యవసాయ కుటుంబాలు, కల్చరల్ ట్రెడిషన్. అది మొత్తం బ్లడ్ అంతా అదే ఉన్నట్టుంది అన్న. ఊర్లో ఈ ఉగ్గు కథలు ఇవన్నీ కూడా చెప్తుండే కదా, యక్షగానాలు అవన్నీ వింటుంటే మీకు ఎట్లా అనిపిస్తుండే? మంచి ప్రపంచం. అదే మనం ఈ లోకం లేనట్టు. ఇప్పుడు స్వర్గం అంటే ఎక్కడ అదే స్వర్గం. స్వర్గం అంటే ఇట్లా ఫుల్ మునిగిపోతున్నా దాంట్లో మీరు? నేనే కదా మంచిగా హృదయంలో మీరే మునిగిపోతున్నారు. ఆ రోజుల్లో కళలు అంత అద్భుతంగా ఉండేది. అప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గినవని ఆర్టిస్టుల సమక్షంలో ఉండటం, కళా ప్రదర్శనలో గడపడం అనేది ఇంకోటి చెప్తే రాదు కదా. అంతే. మన డిఏ ఏమైంది, మన కంపెనీ ఏమైంది, మన బతుకులు ఏమైనా, మన హెచ్ఆర్ఏ ఏమైనాయి, మన పదవి ఏమైంది, మన డైరెక్టర్ ఇవన్నీ ఉండవు కదా. మన సేవింగ్స్ ఎంత, మన వడ్డీ ఎంత, ఇవన్నీ ఉండవు కదా. హ్యాపీగా ఉంటుంది, మర్చిపోయి ఉంటుంది. ఈ యక్షగానాలు మీరు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు? మా ఫాదర్ అద్భుతం. ఆయనకు దాదాపు నాకు తెలిసి 1000 యక్షగాన కీర్తనలు పాడేదాం. అది ఎట్లుంటదమ్మా? ఒకటి పాట పాడి అంటే ఒరిజినల్ యక్షగానం 3 రకాలు ఉంటాయి. బాగా దాన్ని రాగాలు గట్టి పాడే పద్ధతి ఉంటుంది. దాన్ని 3 రకాల యక్షగాన గ్రామం. నన్ను మీ దయ చూసి బ్రాహ్మా ఎన్నాటికి నెగ్గు సేయను, నిన్నే శరణన్నా నీ కన్నా ఎవరున్నారిక, నన్ను మీ దయ చూసి బ్రోమా. కొంచెం సంగీతం అంటే శిక్షణ. దాన్ని ఏం చేస్తారు? నన్ను మీద చూసి ప్రభామా నాటికి నేను ఎక్కువ నాటికి
అయ్యే, మీ గొంతు అసలు మ్యాజిక్ ఉంటుందన్నా అంటే ఆ గొంతులో ఏంది పవర్? పాడి 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 ఒళ్ళు ఒళ్ళు అదే ఏమంటే ప్రాక్టీస్ అమ్మా. ఇప్పుడు ఇప్పుడు అసలు ఇంకా బయట కొట్టి 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 కాయలు వస్తాయి కదా, పాడి పాడి మా గొంతు కూడా ఏమైందంటే అది దాని మొత్తం దానికి వచ్చేసింది అంతే, ఎంతకంటే లేదు. మళ్ళీ ఉగ్గు కథలు ఇంకా బుర్ర కథలు వాటికి డిఫరెన్స్ అంటే? ఉగ్గు కథ బ్రహ్మాండ కళారూపం, అది తెలంగాణ ప్రాంతం ఉంది. సుఖ సత్య గారు అదే శైవ ట్రెడిషన్. ఒక దోస్తు మాట్లాడాక తీసుకున్నాం. ఓకే. హలో హలో, హాయ్, ఎవరు? రాంబాబు అండి అనుకోండి. రాంబాబు గారు ఎట్లున్నారు? హలో, ఎట్లున్నారు? బాగున్నా మేడం. మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేయరా ప్లీజ్? బాగున్నా మేడం. టీవీ వాల్యూమ్ తక్కువ చేయరా ప్లీజ్? హలో హలో, మేడం. ఇంట్లో అందరు బాగుందా? బాగున్నాను మేడం. ఏం చేస్తుంటారు? పీజీ మేడం. ఓకే, ఇక్కడ అన్నున్నాడు, మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. మాట్లాడు. అన్నా జై తెలంగాణ. జై తెలంగాణ రాంబాబు. నా బాగానే అన్నా. బాగున్నా రాంబాబు. బాగున్నానా అన్నా? మీ ప్రోగ్రామ్స్ ప్రతిసారి చూస్తా అన్నా నేను. థ్యాంక్ యూ రాంబాబు గారు. మీకోసం ఒకసారి ఓడిపోయి వచ్చాను లాస్ట్, అప్పుడు కాంశీరామ్ ప్రోగ్రామ్ అప్పుడు వచ్చినా సార్ మీ దగ్గరికి. బ్రహ్మాండం మహాత్ముడు కదా. నల్గొండలో బీజేపీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా వచ్చినా సార్ మీ దగ్గరికి. బ్రహ్మాండం సార్. మీ దగ్గర మా ఫేవరెట్ పాట అంటే ఇది ఉన్నది కదా సార్, ఇది పరుగు పరుగుని వచ్చినారు పట్నముల్లో వాడినారన్న పాట. పాట సార్. అవునవును అవును. పాడతాం మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యాపీగా ఉండండి. బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, బాయ్. అయితే అలా మీరు అది చెప్తున్నారు కదా ఉగ్గు కథ ఇంకా దానికి డిఫరెన్స్? ఉగ్గు కథ శైవ, అదే శైవ ట్రెడిషన్ చెప్పే పద్ధతి. బుర్రకథ ఏంటంటే బుర్రకథ నాజరి కంటే శారదగాన్ల కథ అంటారు, పిచ్చుకుంటారు. ఇది పోయి నాకు తెలిసి బుర్రకథలు ఎక్కువ, ఇది ఉగ్గు కథలో ఆ వీరావేశం ఎక్కువ, బుర్రకథలో దుఃఖం ఎక్కువ ఉంటుంది. కొంచెం పాడి చూపిస్తారా చిన్న చిన్నగా? అంటే మనకు ఇప్పుడు చెప్పొచ్చు రైట్ గా. నేను ఉగ్గు కథ మా ప్రాంతం, నాకు ఉగ్గు కథ దూరంగా వీక్షించు తప్ప నేను ఉగ్గు కథ ఇంప్రెస్ కాలేను. ఉత్తర తెలంగాణ విమలక్క వాళ్ళు చేస్తే వాళ్ళు బాగుపడతారు. నాకు బుర్రకథ తెలుసు. బుర్రకథ అంటే బాగా శారదగా అది బాగుంటది. పాడండి. బుర్రకథ కూడా వాళ్ళ రామ రామ అయ్య గొడ్లకు నిల్లాక రామోజి రామ, గోడాడుతున్నామో రామోజి రామ, అయ్యో చదలు మేసిన గొడ్లు రామోజి రామ, చెట్లకే వరిగినవి రామోజి రామ, అయ్యో నీడ నీడ ఎరగని గొడ్లు రామోజి రామ, గోడలకు వరిగినవి రామోజి రామ. ఇదంతా బుర్రకథల్లో ఏంటంటే స్థానికమైన వీరులు పరిస్థితి నుంచి తందానే నాజరు దాన్ని ఆకాశానికి ఎత్తింది కదా, పట 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 అది అయితే నాకు బుర్రకథ పట 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 అది అయితే నాకు బుర్రకథ ట్యూన్ కానీ ఒక కథ కంటే నాకు పైన యక్షగాన ప్రభావం ఎక్కువ. వీటి రెండు గురించి తెలుసు నాకు, అంటే ఏదో ప్రజానాట్యమైన ప్రభావంతో బుర్రకథ తెలుసు. సుఖ సత్య గారి దూరం నుంచి బుర్రకథ మా దగ్గర బీర్ల కథ అంటారు. నన్ను ఇంప్రెస్ ఒక కథ, ఎందుకంటే నా ట్రెడిషన్ వయసుతో ట్రెడిషన్ మా ఊర్లో మాకు, ఎందుకంటే ఈ బుర్రకథ ఉగ్గు కథ ఇది వాళ్ళు నాకు అరుణోదయ వాళ్ళతో ఫస్ట్ ఒక కథ దగ్గర విమల చైతన్య అంబిక వాళ్ళది. ఆంధ్రదేశమందున మిత్ర రాసినది, ఉత్తర భారత మందున ఆదిలాబాదు నుండి నాదరణానన్నరం శశిమిత్రాన్ని మల్లెపల్లి వచ్చి వాళ్ళిద్దరు రాసినారు. అద్భుతమైన ఉగ్గు కథ అది, అడవి బిడ్డల ఉగ్గు కథని. అట్లా ఉగ్గు కథ కళారూపం. అప్పటికి మేము బీరుల కథ అనుకునేది, దాని ఉగ్గు కథ అంటారు. అప్పుడు తెలుసు నాకు ఉగ్గు కథ మీద నాకు పెద్ద టచ్ లేదు. తర్వాత సుఖ సత్య గారు విన్నాక అయితే అశువుగా వాళ్ళ ధారణ మాత్రం ఆ పలికే పద్ధతి, వాళ్ళు పోయిటరీ ఉంటుంది, పలికే స్పీడ్ అవిగా ఉంటది. బుర్రకథ కొంచెం అదొక డిఫరెన్స్. ఒక దోస్త్ కాల్ చేసినాను చూద్దాం. హలో హలో, హాయ్, ఎవరు? హాయ్ కార్తిక్, వంశీ. వంశీ గారు ఎట్లుండ్రు? బాగున్నాను. నేను మంచిగా ఉన్నా. కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, ఎట్లున్నారు? ఇంట్లో అందరు బాగుందా? దోస్తులందరూ కూడా బాగుందా? అందరూ బాగున్నారండి. మాట్లాడుతావు అన్నతోని? మాట్లాడతానండి. మాట్లాడు అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పాటలు బాగుంటాయి అన్న. ధన్యవాదాలు. ఒక పాట పాడగలరా? ఒక పాట పాడండి మా కోసం. పాటల్లో ఒకటి
ఆవులను కాసుకుంటూ చిన్నపిల్లలు పాట పాడతారు కదా. ఇది ఆవుల్ని కాసుకుంటా చిన్న పిల్లోడు పాట పాడతారు. ఓకే. అంతేనా? ఆ పాట పేరేంటంటే ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద అని చెప్పేసి వస్తుంది అది. ఆ పాట గురించి మందెంట పోతుండు ఎలమంద వీడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద వన్నేరు మాలె కట్టిండు ఎలమంద అంగిలి నుంటిపై గొంగడేసుకుండు అడ్డ పంచన బుడ్డ గోసిగా పెట్టిండు కిర్రు తోళ్ళు జోళ్ళు కాళ్ళకు తొడిగిండు కంది జొన్న కొయ్యలు ఎలమంద కంసు పిట్టోలే పోతుండు ఎలమంద ఏలడంతా లేడు ఎలమంద 1000 మందకే వస్తాదు ఎలమంద కలిసేటి పామైన కన్న తల్లని మొక్కు కొట్టేటి దొంగొస్తే కన్న తండ్రిని మొక్కు చెట్టు గుట్టల చూసి చుట్టాలే అంటాడు కుట్టె కందిరీగల కూడా ఎలమంద వాడు అందమే కంటాడు ఎలమంద ఎవరు నేర్పిన నీతి ఎలమంద గొల్లవాడ నేర్పిన విద్య ఎలమంద ఎక్కరాని కొమ్మలెక్కి నరుకుతాడు ఎత్తైన గుట్టలు ఎల్ల తిరుగుతాడు వాగుల్ల వంపుళ్ళ రాగాలు తీస్తాడు చెరువు గట్టున నిలిచి ఎలమంద సంద మామూలే నవ్వుతాడు ఎలమంద తుమ్మ నీడా ఉంటే ఎలమంద అమ్మ ఒడిల మురిసిపోతాడు ఎలమంద. ఇన్నారా? కట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. మీరు నేచర్ని చూసి అంటే వెన్నెల మీద పాట, నీళ్ళ మీద పాట, పుట్ట మీద పాట, అసలు అన్నిటి మీద, చెట్ల మీద, గుట్టల మీద అట్లా నాకు ఇష్టం. నా సగం జీవితం నెల గడిచింది. రాత్రిపూట నెల లేచి మిడ్డ మీద కూర్చొని శనగపల్లి ఇప్పుడు పల్లికాయ శనగడ కావాలి పోతుంటే బ్యాటరీ గిట్టేప్పుడు శనగ గుడిసేసి సొప్పు కట్ట వేసి సొప్పు గుడిసేస్తుంది పొలం కాడ గుడిసే గూడు అంటారు. ఆ గూడిని మంచి చేసుకుని బుడ్డ కాడ కావాలంటే ఎన్నెల చకోర పక్షం వేసిందో మేలేదు కానీ నేను నా ఆత్మ ఎప్పుడు ఎన్నెల వేస్తూనే ఉంటుంది. నా పాట పాడవా? మస్తు ఇష్టం నాకు. 5లో పట్న చీకటే సిన్నం సోజగమే ఎన్నెల ఏరెంతో సోజగమే సిగటేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి గప్పుకొని కొనకొండల మీద మునివేలనే మోపి కొనకొండల మీద మునివేలనే మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారనవేనే వెన్నెల తన దారెళ్ళిపోయింది ఎన్నెల గగన దేవత నుదుట విభూది ఫలమోలే గంగమ్మ సిగలోన తామరదలమోలే ఆరండ పడవుల నీరండ పూతోలే కోరింత పొదనాలే కొంగమ్మ రెక్కోలే కొబ్బెరాకులల్లా వెన్నెల సిబ్బి గంజోలే రాలింది ఎన్నెల మేటి మబ్బులు నింగి కమ్ముకున్నారే గూటిలోని పిట్ట గుడ్డోలే వెన్నెల తోపు సోకులు పండి పులకించ తరువాయి తాటి రేఖల కళ్ళు నురుగోలే వెన్నెల మొగలి పూ గుత్తోలే వెన్నెల సమురులేని దీపం వత్తిల వెన్నెల ఉప్పు రాశిల ఊరి 2 చరణాలు వాడతాం మొత్తం మనం ఉప్పు రాశిల ఊరి ఉబికినట్టుగా పారి కడలి కెరటాలపై తను చేసే సవ్వారి వెండి రేకుల మించి గవ్వలను మెరిపించి ఎగిసేటి అలలకు తలుకోలే నగిసద్ది తల కిందులైనట్టి తావేలు చిప్పోలే నీట తన బింబమే చూపే ఎన్నెలారేది తనువులనే పులకింపజేసి వెన్నెల అంజనపు పిట్టెకు పంజరము వెన్నెల మాటేసే మెకములకు పీఠముడి వెన్నెల కాటేసే విషకుల్ల కంటనలు సెన్నెల పంది కొక్కు కాళ్లకు పగ్గమే వెన్నెల సిగమూగె సీకటిని వెన్నెల తరిమి పొగలేని సాంబ్రాణి వెన్నెల అందచందాలున్న నింగిలో వెన్నెల అవనిపై మాన్యుల అంశల వెన్నెల
బుద్ధుని మునివేలి పద్మమున వెన్నెల జైన తీర్థంకరుల జపమాల నెన్నెల హఠయోగి వేమనచల సూపులో వెన్నెల తిరుదాసరి బొంత చిరుగులో వెన్నెల విరూపాక్ష జంగాల సిరిశంకు నెన్నెల సూపీల కొనగోట కొలువైన కిన్నెర పరహితము కోసమై సర్వంబు నొదిలిన నిర్వికారి యొక్క చిరునవ్వు వెన్నెల. అన్నా ఏమన్నా వాడినావు అన్న, అసలు ఇట్లా మంచి ఇట్లా ఇట్లా రాస్తారు అసలు మీరు గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి చెప్తున్నా మస్తు ఇట్లా ఇట్లా ఏమంటారు ఇట్లా మనసు ఇట్లా 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 అవుతున్నది. ఒక దోస్త్ కాల్ చేసి చూద్దాం. హలో హలో హాయ్, ఎవరు? అమ్మా నమస్తే, నేను నమస్తే. రమేష్ హజారి. ఎవరండి? రమేష్ హజారి. రమేష్ గారు బాగుందా? బాగున్నా అమ్మా, బాగున్నా. మీ ప్రోగ్రామ్ బాగా వస్తున్నది. థ్యాంక్ యూ. చాలా సంతోషము. థ్యాంక్ యూ. అన్నున్నాడు చూసిందా? చూస్తూనే ఉన్నా. వెంకన్న గారిది చాలా గొప్ప మనిషిని పిలిపించింది వాళ్ళ మీ స్టూడియోకు. మాట్లాడండి, మీకు అదృష్టం, అందుకనే ఫోన్ కలిసింది. మాట్లాడటానికి కూడా గొప్ప అయిన రమేష్ గారు అంటే రైతు. తాను సెంట్రల్ యూనివర్సిటీలో బాగా చదువుకొని 6 సంవత్సరాలు పొలం బట్టి వ్యవసాయం చేసిన ఊర్లో. అట్లా వ్యవసాయం భూములు వాళ్ళ ఊర్లో నేనంటే ఈయనతో లేకుండా పోయినాను. ఏదో పని వరకు రమేష్ గారు ఊరు అన్నారు. కానీ ఆ ఊర్లో పొలాలు వాళ్ళ బాయి చిలకలు వ్యవసాయం తన రైతులతో పాటు చేసినాడు. భూమి సంబంధం ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఉంటారు మనుషులు. సాయిల్ కన్జర్వేషన్ మనకి ఇంగ్లీష్ వద్దు, భూమి సాయిల్ రిలేషన్ అంటారా, నేలతో సంబంధం ఉన్న చాలా గొప్పగా ఉంటారు. జియాలజిస్ట్. భూమితో సాయిల్ నేల మట్టి సంబంధం ఉన్న వెంకన్న గారు నమస్కారం. నమస్తే సార్. మంచి ప్రోగ్రామ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కత్తి కార్తీక ప్రోగ్రామ్ లో మనము ముఖ్యంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు హలో ఇంటున్నాయా రమేష్? ఇప్పుడు ఒక తెలంగాణ మహిళను, తెలంగాణ యాసను, భాషను ఒక తప్పుడుగానో లేకపోతే ఏమంటారు తెలంగాణ శకుంతల లేకపోతే తెలంగాణ చూపిస్తున్న సందర్భంలో ఒక మంచి అంటే తెలంగాణకు ఒక ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఒక మానవత కోణం కనిపిస్తుంది. ఒక మీరు అంటుంటారు కదా హృదయంలో కళాత్మక, ఇది చాలా గొప్ప ఆర్ట్ అది. ఆ భాష నేను ఒకసారి నేను ప్రోగ్రామ్ చూస్తే నేను కూడా విన్నాను. కడప నుంచి అంటున్నాడు హీరో వస్తే కూడా నేను ఆ మాటలు ఎన్నగేసాను. అంటే మిగతా ప్రాంతాలు కూడా అంత అంటే భాషలో జుగుప్సగా అందంగా ఒక రకమైన బాగా నడక ఉంచుడు ఆత్మీయ కోణం ఉంటది. అది వాస్తవానికి కూడా ఇన్ని రోజుల తర్వాత ఒక మీడియా ద్వారా బయటకు రావడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఈ ప్రోగ్రామ్ మీరు కూడా ఆశీర్వదించారు, నాకు చాలా అందుకే వచ్చిన మళ్ళీ కత్తి కార్తీక కోసం. కార్తీక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు వెంకన్నని కూసబెట్టి కాదు మాట్లాడాలి. ఆయనకు ఒక అందె కావాలా, ఆయనకు ఒక డోల్ కావాలా, ఆయనకు ఒక డోలక్ కావాలా, కట్టి పడేసి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. బాగుంది 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 మొత్తానికి. చాలా ఇంకా ఆయనలో చాలా చెప్తుందమ్మా. మీ ముందు చదువుకున్నారా అని అడిగారు. ఆయన మహాకవి. ఆయన చదువు మట్టిలో నుంచి వచ్చిన మహాకవి. చదువు మామూలు చదువుకోలేదు. సంస్కృత మహాభారతాలు ఇవన్నీ చదువుకున్నాడు. అన్న మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలా మీలాంటి వాళ్ళ దగ్గర. ఒక గద్దరన్న, ఒక శివసాగర్, ఒక శ్రీశ్రీ ఎట్లయితే ఒక పారాడైమ్ షిఫ్ట్ అంటారు చూసినా ఇంగ్లీష్ లో, ఒక విప్లవ నేపథ్యం నుంచి వాళ్ళు వస్తే ఇవాళ ఒక మొత్తం తెలంగాణ మట్టిని పల్లెను ఇవాళ ప్రపంచానికి చాటినటువంటి ఒక మహాకవితో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారమ్మా. అన్న మీకు నచ్చిన పాట చెప్తారా అన్న? చెప్పనా మీకు ఎవరు వెళ్ళండి ఒకటి చెప్పనా? చెప్పండి. ఆయన ఇప్పుడు నువ్వు యక్షగానం వాడిచ్చినావు, తెలంగాణ పాట వాడిచ్చినావు. ఆయన గొప్పగా తెలుగు పద్యం వాడతాడు. పాడిపిస్తాన్నా. జగంబి నిత్యమని సంభావించి మోహంబున అన్నా నువ్వు బాగా పాడవాడు. పాడిపిస్తాన్నా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీతో మాట్లాడి ఫుల్ దిల్ ఖుషి అయిపోయింది నాకు. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. బాయ్. అందరిని అడిగినా అని చెప్పు ఇంట్లో. థ్యాంక్ యూ. పద్యం అన్నా నాకు తెలియదు చూడు అన్న చెప్పేదాకా. అద్రిపోవాల స్టూడియో ఇప్పుడు. ఇది గనికయ్య చక్కదనముల కనికయ్య. రెప్పలు వాల్చకుండిన దరిత్రిని పాదములంటకుండిన
తప్పకరంబయో మృతాచియం మరి మేనకయో ఎన్ను భ్రమ కలుగకపోవునే ఈ కప్పురగంది పట్ల రెప్పలు వాంచకుండిన దరిత్రిని పాదములంటకుండిన తప్పక రంభయో ఘృతాజయం మరి మేనగయో ఎన్ను భ్రమ కలుగకపోవునే ఈ కప్పురగంది పట్ల ఇప్పురమందు ఇట్టి జలజేక్షణ ఉన్నదటంచు ఆలకింపలేదెన్నడు ఇక మాస్టర్ నేర్పినప్పుడు చిన్నప్పుడు మనం మర్చిపోయి వస్తున్నమాట అది రోజు ప్రాక్టీస్ చేస్తే అది ఎప్పుడు నేర్చుకున్నానా అయ్యో నేను కరిగిరి వెంకటరమణ దుర్గి దగ్గర ఉన్న మాచల్ల దగ్గర ఉన్న కోటేశ్వరరావు పొద్దుటూరి పీరామదు ఒక ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన భాస్కర్ రావు ఇట్లాంటి రజనీబాయి నుంచి వీళ్ళందరినీ పెట్టి జీతం అంతా దానికి ఖర్చు పెట్టి నేను కేశవాచార్య దోస్తులు పద్యాలు ప్రాక్టీస్ చేసి చిన్నప్పుడు శ్రమ నాటకాలు వేసేది శరమంతరాజునకు మాతృ రంగస్థల నాటకాలు బాలనమ్మ అంటే అది పిచ్చి అదో లోకం అంటే ఆ నాటకం ఇక్కడ పద్యం ఇక్కడ ప్రజాస్వామిక సంస్థలు అటు పోతే అన్ని ఏది ఆగ చూసుకుంటే అటు ఇటు కానీ బతికేటం అన్నట్టు ఏది లేదు చూస్తే అంత బాగుంది అంత లేదు అట్లా ఎందుకు అంటారు అన్న ఇంత మిమ్మల్ని ఆదర్శంగా ఎంతమంది ఉన్నారు చూసి అట్లా మేమే అసలు మీలాగా కావాలి అట్లీస్ట్ మరి మీలాగా కాకపోయినా కానీ మీ దగ్గరికి ఎన్ని నేర్చుకునేటిది ఉంది ఇవాళ చదువులలో ఏమైనా ఉన్నాయా చెప్పండి ఉన్నాయి అందులో కూడా ఉన్నాయి కానీ మనకు నిజంగా గతక అంటే ఆర్ట్ ట్రెడిషన్ వాళ్ళ నుంచి నేనే సృష్టించింది కాదు నేర్చుకునే కవిత్వం అయితే పాట రాసుకుంటాను పాటలు రాసిన మన కృషి మనం చేస్తున్నాం ఒక దోస్త్ కాల్ చేసిన చూద్దాం హలో హలో నమస్తే నమస్తే బాగుండ్రా బాగున్నా కార్తిక్ గారు ఎవరు నేను బండ నరేంద్ర రెడ్డి నల్గొండ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడిని గోరెటెంకర్తో మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మాట్లాడండి అంకన్నా నమస్తే నమస్తే నరేంద్ర రెడ్డి అన్న జై తెలంగాణ జై తెలంగాణ అన్న అసలు ఇవాళ తెలంగాణలో మీ అంత గొప్ప వ్యక్తి కళాకారుడు ఎవ్వరు కూడా లేరు మీరు ఏ విషయం తీసుకున్నా గానీ మీరు దాంట్లో పాండిత్యం ఉంది ప్రతి విషయంలో కూడా ఏ విషయం మాట్లాడాలన్నా మీకు సాటి అయితే ఎవరు లేరన్నా మీ ఆశీర్వాదం అన్న అయితే అన్న ఇంకా మీరు కొద్దిగా తగ్గించారన్నా ఈ మధ్యలో అన్నా ఏం తగ్గించుకుంటే నేను ఉద్యోగం రాసే పని నేను ఈ మధ్య మొత్తం అనుభవించాను 15 పాటలు వేసినాను అది క్రాంతి కుమార్ రెడ్డి అని అల్లవాడు ఇది రాష్ట్రం తిరిగి రాసుకుంటే నడుము నొప్పి ఉంది కొంచెం పిల్లలు ఇక ఉద్యోగం చేసుకోవాలా ఎన్ని చేయాలి నేనేమో ఎక్కడ ఈ పని చేయను ఇంకే మీ అందరూ ముఖ్యమైన మీటింగ్లోకి వస్తున్నాను అట్లేనా లేదన్నా మీరు చాలా తగ్గింది తగ్గలేదే మీరు పిలిస్తే వస్తలేవు ఎందుకు వస్తలేడు ఖచ్చితంగా మీరు ఇంకా కూడా ఈ మాట వింటే జనంలో ఇంకా కూడా చాలా ఏం తగ్గలేనా తగ్గలేదు ఎవరిని వివాదం లేదు మనం మా తర్వాత కూడా గొప్ప కళాకారులు వచ్చినారు చాలా గొప్ప నా సమకాలిక లేదన్నా ఏదున్నా మీకు ప్రతి విషయంలో కూడా మీకు గొప్పతనం ఉంది ఏ విషయాన్నైనా మీరు ఆకలింపు చేసుకుని మాట్లాడగలిగే శక్తి మీకే ఉంది మీ సంస్కారం అన్న తెలంగాణలో ఏంటంటే మీకున్నటువంటి మీకున్న పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్న దయచేసి ఇంకా కొద్దిగా టైం ఇచ్చి ఈ ప్రజలకు మీ కళ అంటే ప్రతి విషయంలో ఉందన్న మీకు ఎందుకంటే పద్యంలో ఉంది ప్రతి మనకు ఊర్లలో పాడేటువంటి పాటలలో ఉంది ప్రతి విషయంలో మీకున్నది కాబట్టి మేము దయచేసి అన్న మీరు టైం ఇవ్వాలి అన్న తెలంగాణ ప్రజల కోరిక అది కార్తీక చెల్లె కూడా నేను చెప్తున్నా మరి అమ్మ మరి తెలంగాణ తల్లి మరి లేకపోతే ఆంధ్రను థ్యాంక్ యూ అన్న నేను ఇక్కడే పుట్టినా ఇట్లనే మాట్లాడతా చిన్నప్పటి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంట్లో అందరినీ యాడ్ చేసిన అని చెప్పుండ్రి బాయ్ అన్న మనకు సబ్బులు ఫుల్ ధరలు పెరిగిపోతున్నాయి కదా దాని మీద ఒక పాట పాడింది కదా మీరు ఒక బ్రేక్ తీసుకొని ఆ పాట పాడదాం విల్ టేక్ అ షార్ట్ బ్రేక్ యాడికి పోకుండా నేను కూర్చున్నా ఐల్ బి బ్యాక్ వెల్కమ్ బ్యాక్ మేము వచ్చేసినాం
అన్నా అది సబ్బులు అది వాడింది కదా వాసన అంటే తరలు పెరిగిందని పెట్టి మొదలు రెండు చుట్టం వచ్చిండమ్మ మా ఇంటికి ఇల్లు తాళం వేసురు కాలే మందింటికి చుట్టాలు మంచోళ్ళుగాక కాదు మర్యాద మా ఇంట లేక కాదు పెంచిన ధరలేమో మంచి మర్యాదను ముంచి కూసున్నావి ఇంగాడ చుట్టము సన్న బియ్యం రోజు తిన్నోళ్ళమే మేము దొడ్డు బియ్యం ముట్టుకోనుళ్ళమే ఇప్పుడు కోట బియ్యం కొరకు వరుసలో నిలబడి కొట్లాడుకుంటున్నాము కేజీ పెంచమని విందుకైతే ఇంటి కోడున్నది దాంట్లో కలిపే నూనెకు 100 యాడున్నది కారాలు మిరియాలు నూరబట్టే మా కంట్లకెళ్ళి నీళ్లు గారబట్టే ఇవన్నీ పెట్టి దానికోసం రాసిన వాసన సబ్బురాకు రాములయ్యా నీవు ఒడిపించుకున్నదెంత రాములయ్యా బీటుపాట కొత్త కొత్త కరుసలాయ రాములయ్యా నీ జేబికేమో కత్తెరాయ రాములయ్యా షాంపూల తానమాయ రాములయ్యా సారు టీవీ బిల్లులాయ రాములయ్యా బర్త్డే పార్టీలాయ రాములయ్యా అదే బాసుమతి కేకులాయ రాములయ్యా వంట గ్యాస్ పొయ్యిలాయ రాములయ్యా దాన్ని నింపనీక తిప్పలాయ రాములయ్యా 1000 ముందు కడితే చాలు రాములయ్యా బండి రయ్యమని ఇంటికొచ్చే రాములయ్యా మరి ఎచ్చులాకు బండి కొని రాములయ్యా దాంట్లో ఏం పోసి నడుపుతావు రాములయ్యా అన్ని ఇట్లా ఖరీదు ఎట్లా అయిపోతున్నాయి కదా మీరు చిన్న ఉన్నప్పుడు అయితే అట్లా ఏం ఉండకపోతున్నాయి మంచి అంత అసలు కొనలేకపోయేది నాకు తెలిసి మార్కెట్ ఉప్పు కోసం పోయేది మా వాళ్ళు అంతే అన్ని వండించుకుంటుండే నాకు తెలిసి ఉప్పు కోసం తప్ప మిగతా నూనె కూడా పల్లీలు వంతనే మాకు శనగంతే నూనె గానగా తిప్పుకొచ్చుకునేది ఉప్పు ఒకటే తెచ్చేది నాకు తెలిసి పసుపు కొమ్ములు తెచ్చి నూరేది ఒకటి పసుపు ప్యాకెట్లు పచ్చడి ప్యాకెట్ నేను పాట రాసిన పసుపు పొట్లాలయ రాములయ్య పచ్చడి సీసాలయ రాములయ్య ఫాస్ట్ ఫుడ్లకి ఎంత రాములయ్య సెల్లు పోని బిల్లుకి ఎంత రాములయ్య నీ జేబు తీట పట్టిన ఖర్చులు ఇవన్నీ అనవసరం ఖర్చులు తిక్క ఖర్చులు చెత్త ప్లాస్టిక్ ఇంటి నిండా సరుకులు సామాన్లు ఒక ఇంటి నిండా ఆ సుధరనికి వాళ్ళ మనిషి ఒకడన్నా ప్రశాంతంగా ఉన్న ఇంటి నిండా ఎలక్ట్రానిక్ మాధ్యమాలు రాత్రిపూట కళలు దానికి తోడు వాస్తులు పండితులు సిద్ధాంతులు మూఢనమ్మకాలు పిచ్చి కథలు అప్పుడు కూడా నమ్మేది ఆ చెరకాడికి పొలానికి ఒక్కనే పోయేది హాయిగా వాస్తు ఎక్కడికి గీస్తే ఎక్కడికి అంత వాన పడుతుంటే తలుచుకుంటే సేపు పొలాలకు బ్యాటరీ కూడా మంచిగా పోయింది ఇప్పుడు లైట్ చుట్టుముట్టు వాడు పాలు రాతి బాగుంటాడు వాడు ఇంట్లో యంత్రాలు స్త్రీ చక్రాలు ఆయ చక్రాలు మూఢనమ్మకాలు ఎందుకంటే ఈ దృశ్య మాధ్యమాలు ఎలక్ట్రానిక్ యంత్రాలు ఉన్నాయా ల్యాప్టాప్లు సెల్లులు గిల్లులు అవి నిద్ర సక్కర అనేక రోగాలు వస్తాయి తర్వాత ఎప్పుడు టెన్షన్లు ఏటీఎం మిషన్లు వాటర్ అయస్కాంతం చేరి వాషింగ్ మిషన్ ఎంత కరెంట్ బల్బు ఎంత కరెంటు అవన్నీ అయిపోయాయి దేవుని కాడ కూడా బల్బు కరెంట్ బల్బు వస్తే లౌట్లు వస్తుంది అంత మెకానికల్ అయిపోయింది కదా బటన్ నొక్కితే అయిపోతుంది అట్లా పెరిగి వినాశనానికి అది అంటే అట్లంటే అభివృద్ధి గొప్పదే తొక్కల అభివృద్ధి పాడు కానీ సహజమైన తిండి కదా నీకు ఒడిపిల్లు గుడిగలు ఎడిసలు పడసాకు తుంగ ముస్తేలు తూటికూర తాటి తీగలు దేవదారులే తాకులు బొద్దికూర ఈ తలసంద కందులు మినులు వెబ్బలు 1000 శ్రీనాథుడు కాశీఖండంలో వ్యాసుడు కాశీఖండంలో 45 కూరలు చెప్పిన శ్రీనాథుడే తెలుగులో 90 కూరలు చెప్పినాడు మరి ఇప్పుడు ఏమైనా తినడానికి ఏమున్నాయి చూస్తే అసలు ప్రకృతిలో ధ్వంసం చేసినారు అన్ని రకాల చేపలు కూర మేసం తిప్పి నారజల్లల సూపు ఇసుక దుంతులు తోకలేమో పైకి రేపు కొడిపెలు రవ్వలు కొల్లలుగా పరకలు పూమేన్లు కొరమేన్లు నాసు కింద ఆకోపు కమిసలు మారపుళ్ళు బురదనంతా లోపు ఇంగిలి సెరువు చేపల కాపని బంగారు తీగ మెరిసే ఒంటి రూపు తీరొక్క చేపలు తిన్నాడు చెరువు ఎన్ని రకాల చేపలు ఉండేది బొచ్చ తప్ప కురమని తప్ప ఏమన్నా ఉన్నా క్యాట్ పీస్ తప్ప ఎన్ని రకాల పక్షులు ఉండేది ఎన్ని రకాల పిట్టలు ఉండేది చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నా గదిరిసిన గన్నేరు పుల్జరులు ఆకుపచ్చలు లేత ఒకరు ప్రకృతిలో మొత్తం ధ్వంసమైపోయి భూమిని నాశనం చేసి దరిద్రం నాశనం చేసి పాడేసి కూర్చుంటారు అందుకనే నాశనం అవుతుంది మరి నాశనానికి వచ్చిందంటే ముందు నేను నేలన టెక్నాలజీ అవసరమే కాదనం అంతరిక్ష పరిశోధనకు అవసరమే అంతరంగం గుండెను సురుకు అంటే అవసరం కానీ మొత్తం టెక్నాలజీ కాబట్టి నాశనం చేస్తున్నా అందుకే నేను అభివృద్ధికి వ్యతిరేకిన కదా కానీ అవసరం లేని టెక్నాలజీని వ్యతిరేకిస్తాను నాకు ఇష్టం కూడా ఉండదు అది కాదు ఉండమంటే ఉంటున్నాం మరి అట్లంటే అన్న ఒక దోస్త్ కాల్ చేసి చూద్దాం హలో హలో ఎవరు నేను రాజేశ్వర్ రెడ్డి అమ్మ కోదాడి నుండి రాజేశ్వర్ రెడ్డి గారు బాగుందా బాగున్నానండి ఏం చేస్తుంటారు హలో ఒకసారి నేను లెక్చరర్ ఉన్నమ్మా ఒక్కసారి వెంకన్న గారు మాట్లాడండి అన్నతో నమస్తే రాజేశ్వర నమస్తే నమస్తే అన్న చాలా రోజులైందన్న మీతో మాట్లాడి మీ పాటలేని సంస్కరణ ఏం లేదన్నా కాకి మీద మీరు రాసిన చాలా రోజులైంది వినక ఏదన్నా కాకి మీద మీరు రాసిన కొంగ మీద రాసిన కాకి మీద రాసిన కాకి సీకటి పాట కొంగ మీద రాసిన కొంగది ఓకే పాడాలన్నా
గాలిలోన ఈదుకుంటూ గంగవై పురుకుతున్న కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట ఓసిపో కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపో కొంగమ్మ, మడుగుల్ల మునిగిన మైలంటదేల నీకు, వంపుల్ల తిరిగి నింత వండు బురుదంటదెటుల, వెండి తీగలతో 2 రెక్కలు ఏ దేవుడల్లే, మాసిపోని తను ఉన్న తలతల మెరిసే మాసిపోని తను ఉన్న కొంగమ్మ, క్షణమైన చూసుకొని మురిసిపోవు కొంగమ్మ, ఏటియలల మీద ఎగిరెగిరి అలిసిపోయి ఎత్తైన మర్రి మీద కెక్కి కూసుంటావు, శరవంచు బురదలో సేపలను వేటాడి నల్ల తుమ్మ మీదెక్కి మెల్లంగా ఒదుగుతావు, ఎత్తు మర్రైన నల్ల తుమ్మైన మర్రైన తుమ్మైన కొంగమ్మ, ఇంత కొమ్మ ఉంటే కొలు ఉంటావు కొంగమ్మ, ఒంటి కాలు మీద నిలిసి ఒడుపుతో సేపను వట్టి గూటిలోని బిడ్డ కొరకు నోటగరుసుకొని పోతే, దొంగ కొంగ జపమని నిందలంటగట్టే నరుడు, ఏలడంత పొట్టానిది ఎందుకమ్మ అంత నింద, నరుడు తప్ప పుడమిలోన కొంగమ్మ, ఏ జీవి కపట మెరుగదమ్మా కొంగమ్మ, కపటమున్న నరుడు నీకు కొంగమ్మ, ఎంతో కపటమంటగట్టే తెలుసా కొంగమ్మ. రాజరెడ్డి గారు కూడా సాహితీ అనిపిద్దాం. హలో అన్న వెళ్ళిపోయినరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. మస్తు వాడినారన్న అది. ఎందుకన్నా ఎల్లా వాగులకి అట్లా ఒక పాట అది కూడా మస్తు ఉంటుంది. నేను వాగు ఎండిపోయారా ఆ నాగరికల్లా పొద్దున నేను పొద్దున్న లేచిపోతా పులదొంకుంటా. అంటే నిజంగా ఎండిపోయింది నా వాగు అప్పుడు. ఇప్పుడు కూడా ఎండిపోయింది కదా మా వాగు. నేను వాగులో తిరుగుతున్న దుందుబీనది మా ఊరి పక్కన వాగు ఎండిపోయింది. ఇప్పుడు అన్నీ ఎండిపోతున్నాయి కదా. అప్పుడు అట్లా మీకు బాధ అనిపించి అట్లా రాసినారా? బాధ ఉంది. ఇప్పుడు అమ్మ ఒడి నుంచి పసిపిల్లగాడు ఎట్లా విడిపోతే తల్లడిపోతారో ప్రకృతి మన చుట్టూన్న పరిసరాలు పాడైతుంటుంది. నిజమైన తల్లి కంటే ముందు తల్లి కదా ఆ వాగు అవన్నీ. ఆ జీవ గాలి లేకుంటే మన అమ్మల కడుపు నుంచి ఇంత ఆరోగ్యంగా రాం కదా. ఈ కంపెనీలు పొల్యూషన్ తను ఎట్లా వస్తుంది పిల్లలు పొగదాగే బిడ్డల నుంచి పొగదాగే తల్లిదండ్రుల నుంచి పిల్లలు క్యాన్సర్ కణాలకు సంబంధించిన పుడుతుందని చెప్పి చేస్తున్నారు. ప్రకృతిలో స్వచ్ఛత ఉంటే మనకు స్వచ్ఛత వస్తాం. మన పక్క ఇవాళ క్రైమ్ ఈ నేచర్ ఇన్ని హత్యలు ఇన్ని ఇంతనే కారణం ప్రకృతిని ధ్వంసం చేసుకోవడం. ప్రకృతిలో ఉన్న అన్ని జీవులు వాటి జీవులు మనం తెచ్చిన దుఃఖాన్ని వాటి కూడా అంటే జీవులను కూడా పాటిస్తాం కదా. అందుకే ప్రకృతి ఇష్టం నాకు. ఒక పాట పాడతారా? పాట వాగు పాట పెద్ద పాట కదా కొంచెం పాడండి. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరో అందాల దుందిబి అల చంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండం ఆరుగాలం పారె వాగులో చిరుదార సైతం లేక ఎండే పొదిగిన గువ్వాల సంద మధ్యనంతా కలిసి ఒదిగిన గవ్వాల తెలుపు పగిలిన వజ్రముల బోలు వెలిగ శకముకి రాళ్ళ కెరుపు ముడుసుకున్న రెక్కలోలే ముచ్చటగా కౌపిసుకలెన్నో వాగు వనితామేని సొమ్ములు ఇప్పుడానవాలు కైనలేవు కరువుకు తాకట్టు పెట్టిన తనువు ఒలెన వాగు ఉన్నది అలమందలు మేకమందలు అడివి కంచెల మేపు మేసి దాహమై వాగొడ్డుకొచ్చి తాగి సేదాదీరుచుండెటి తీరముల పసుల గిట్టెల తావులో జలమూటలు బుకగా పిట్టలొచ్చి ముక్కులద్దెటి మట్టి సరికలు మాయమాయే అలమందలు మేకమందలు అడివి కంచెల మేపు మేసి
దాహమై వాగొడ్డుకొచ్చి తాగి సేదాదీరుచుండెటి తీరముల పసుల గిట్టెల తావులో జలబూటలు బుకగా పిట్టలొచ్చి ముక్కులద్దెటి మట్టి సరికలు మాయమాయే గుర్తులన్నీ ఏవిరో వాగొడ్డు నెగిరే పిట్టల గుంపులేమైపాయరు హస్తమించే పొద్దు రూపు అద్దమై సందేల చూపు మనసు గలిసిన జంటలకు మాపున వాగొడ్డే దాపు అలసిన తనువులకు అలలా చల్లని సిరుగాలి నూపు మరపురాని తీపి గురుతుల పల్లె కంచిన పిల్ల తెమ్మెర పెద్దవాగిటు వాగుబొడ్డున ఊరులన్నీ ఒరి పొలంబుల సాగమరిగిరో బొరులెక్కువ లోతునేసిరో నీరునంతా తోడిపోసిరో నగరముల నిర్మాణమయ్యే జిలుగు వెలుగుల మేడలాకై తరలిపోయిన ఇసుక వల్లను తరిగిపోయిన గర్భజలం పారెటి పెదవాగు అలలు పాలకన్నా తెలుపురా ఊరటి దుందూపి సెలిమెలు తేనెలోలే తీపిరా పరుసుకున్న ఇసుక తిన్నెలు పత్తి పాన్పుల కన్న మెత్తన ఆ తాజు మహలందాల కన్నా నా వాగు పిచ్చుక గూళ్ళె మిన్నా గుర్తులన్ ఏవిరో ఎదలోని శోకమే ఎగిసెవాగై పారెరా ఎగిసెవాగై ఇందిరో. బాధ అవుతుందనా పాట వింటుంటేనే బాధ అవుతున్నది. మరి మూసి కూడా అంత అందంగా ఉండేదట. అవును, పాత వాళ్ళు చెప్తారు కదా మూస శాస్త్రి చాలా అందంగా ఇట్లా అది మంచిగా అంత అందమైన మూసి కూడా ఎట్లయింది ఇప్పుడు. మరి ఒక దోస్త్ కాల్ చేసిన చూద్దాం. హలో హలో, బాగుండ్రా? ఎవరు? బాగున్నా మేడం, నేను అమ్మటి వెంకన్న నల్గొండ. వెంకన్న గారు బాగుండ్రా? బాగున్నా. మాట్లాడండి అన్నతోని. అన్న గోడగన హాయ్ అంబటి. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే వెంకన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ వెంకన్న. ఈ రోజు V6 ఛానల్ ని అన్న V6 లాగా చేశారు మీరు. లేదు థ్యాంక్ యూ వెంకన్న. వెంకన్న మీరు మంచి తను కూడా మా తర్వాత మంచి అంటే అనుకరణ లేకుండా ఇతరుల అనుకరణ లేకుండా మంచి రాస్తారు, పాటలు రాస్తారు అన్న. మీరు మీతో సమకాలికులుగా ఉండడం అనేది నిజంగా మేము చేస్తున్న ఈ జన్మకు ధన్యవాదాలు. మాకు కూడా కన్నా మాకు కూడా కదనే నేను చాలా ఈ రోజు ఏంటంటే మీరు ఇంతకుముందు నేను చూసిన వెన్నెల మీద పాడినటువంటి ఆ కవిత్వం అన్న ఒక్కొక్క పేరు కదిలిపోయిందన్న. వెన్నెలకు సంబంధించి వాస్తవంగా ఏంటంటే కోరటి వెంకన్న నోటి వింత రాలిన ప్రతి మాట, ఆ కలవ నుంచి జాలువారిన ప్రతి పదము ఇలా తెలుగు ప్రజలు తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ భాషని నుడికారాన్ని పట్టుకుని మొత్తం ఈ ప్రపంచానికి తెలంగాణ భాషలో ఉన్న తీయదనాన్ని చెప్పేటువంటి మీ కళానికి మీకు థ్యాంక్స్ అన్న. మీకు మన మిత్రం మీ ఫ్రెండ్ నేను నిజంగా అంటే నేను కూడా అండి, నేను కవిత్వం రాస్తున్నాం, పాటలు రాస్తున్నాం. మీరు పగడాల నాగేంద్ర వీళ్ళంతా పాత మిత్రులుగానే అప్పుడే గుర్తించాను. అద్భుతంగా రాస్తావు బా అన్న. ఈ రోజు అన్న మా కోసం ఒక పాట పాడరా అన్న? మంచి ప్రయోగం చేసిన మంచిగా పాడతారు. ప్లీజ్ ఒకసారి పాడు ఇంకన్నా. హలో అన్న, ఒక పాట పాడరా ప్లీజ్? అన్న నేను రాసిన కళ్ళు మీద పాట. ముప్పొద్దుల గీత పెట్ట అడవి తల్లికి పెద్ద బిడ్డ మోకు ఏసి కదిలేనమ్మో ముస్తాదులో మువ్వబలుగా పొద్దున లేసి పొద్దుతో నడిచి ఆకలి దూపావాసి ఆ కళ్ళు ఒడిసి తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో తాటి వనమున్న పల్లె చూడసకారణము కర్రల కల్లే కళ్ళు దొరకకుంటే పానవెల్లు అందాల కల్లే కళ్ళు అది దొరికి నోడే రాజమల్లు. వెరీ గుడ్. ఆడిక వచ్చి తాగ రంగు తెరులు ఒట్లు ఆడింటాకు ఊడంగా నలగొండకెళ్ళు నాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో పుట్టపోడు ఇంటికొస్తే
చుట్టపోడు ఇంటికొస్తే మాట నిలబెట్టేది కళ్ళు ఆడపిల్లాలైన పతిలాడిపోతేది కళ్ళు అమ్మవారు పోసి ఆరమ్మ కోసయ్యి అల్లాడిపోతుంటే కళ్ళు మొక్కేది కాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో తాతి వనమున్న పల్లె చూడ సచ్చాదనము కల్లో ఇల్లు తాటి తాపరచలమ్మ ఎరకలోళ్ళు గంగాలు అల్లిచ్చిన గంపదల్లా ఇల్లు నిగమ్మెయి నాకు తాపలు ఎంత మోటైపాలి అన్నా మంచి వాడినా థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో అందరిని అడిగినా అని చెప్పండి. కత్తి కార్తీక వాయిస్ కానీ మీరు ఈ ప్రతి పదంలో తెలంగాణ ప్రసిద్ధరిస్తున్నామా ఇంత గొప్ప కార్యక్రమంలో నాకు అవకాశం దొరికేందుకు అన్న గోటెంకర్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా. బాయ్ అన్నా. అందరు ఇట్లా రిలేషన్స్ ఉంటాయి కదా, ఇక మర్దలు అనగానే అందరు ఇట్లా సతాయిస్తుంటారు కదా, మీరు మర్దల మీద మస్తు పాట పాడిందంట కదా, ఒక పాట పాడతారా? పాపులర్ కదా డెడికేటెడ్ టు ఆల్ మర్దల్స్ అవుట్ దేర్. మర్దలని కాదు, ఊర్లో యాక్చువల్ అందాల పొట్లు ఇట్టినప్పుడు వాటికి అంటే శ్రమతో ఉన్న వాళ్ళు ఎంత అందంగా ఉంటారు గ్రామాలు అని రాసింది. ఇన్న పాట పాపం. కంచెరేగి తీపిమోలే లచ్చు నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ వారయేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమలో నా తేట నీరే తొనకినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మ నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ మంచజెక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టు చేరును నీ అల్లరిని లేగ దూడలు వల్లెకొచ్చి వదిగిపోవును పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో నువ్వు పాట వాడితే పూతబడుతాయి లచ్చువమ్మ కోడి కూతకు ముందు లేసి పేడ నీళ్ళ కల్లాపి చల్లి ముచ్చటులుగా ముగ్గులేసే మునివేలి గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువమ్మో పొడయండ నీ మెడలారమైతది లచ్చువమ్మ నీ కాలి ఎందెల సవ్వడికి తావేళ్ళు ఇసుకల గంతులేస్తవి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్మో నీ కాలు మోపితే మల్లెలైతవి లచ్చువమ్మ ఓ అట్లా ఎందుకు మీకు ఆ పాట ఎందుకు రాకపోతే? అంటే ఇంక నాకు ఇష్టం నేను కృష్ణశాస్త్రం చేస్తుంది. నాకు ఎలదేటి చిరుప సెలయేటి కిరటాల సెలదేటి చిరుపాట సెలయేటి కిరటాల బడిపో విరికన్నే ఒలిపోవాలి తీయని తేనె పూదీన సోనలపై తూగాడు తొలిరాకు ధోనమోలి పరివెత్తు కోయిల పరివెత్తు కోయిల పాటవాలి తొలిపెద్దు తెమ్మరా తోవలో పోయినమై పరివెత్తు కోయిల పాటవాలి. కృష్ణశాస్త్రి బాగా ఇష్టం నాకు. నన్ను ప్రభావితం తెలిసి చేయలేదు. కృష్ణశాస్త్రి జాషువని ఏ మాట మాట చెప్ప దూరు రామరెడ్డి నాకు ఆయన భావుకత్వంతో నేను కూడా ఆయన ఊహా ప్రేసి ఊరోసి నేను ఒకటి నాకు తెలిసి నా జీవితం అదిగా మరి మన పాపంలో కాకపోతే మనకి సాహిత్యం పట్టే వేరని కాదు అంటే వాళ్ళ పండుగ వాళ్ళని విమర్శించరు కాదు మరి మనకు తెలిసిన జీవితం అది ఇందులో సౌందర్యాన్ని చూడాలా చెప్పాలని ఒక కాంపిటీషన్ ఒక ఆనందం. రెండోది మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉండే అమ్మాయిని గుర్తు రాసిన ఆ పేరు చెప్తే మా మావిడంతా పెట్టి ఒక దోస్త్ కాల్ చేసిన చూద్దాం. హలో హలో హాయ్ ఎవరు? రఘు అండి భువనగిరి. రఘు గారు బాగుందా? బాగున్నామండి. ఒకసారి గోరెటెంకన మాట్లాడండి అన్నా. నమస్తే అన్న. నమస్తే రఘు నీ గొంతు బాగుంది.
మంచి నిజంగా డబ్బింగ్ కోరిక అందంగా ఉంది, మంచిగా ఉంది, గాత్రంలో మంచి. థ్యాంక్ యూ అన్న. మా గొంతే ఉంది అన్న, మీరు మొత్తం పల్లె గొంతు. లేదు రఘు, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ అన్న. గోరేటి వెంకన్న అంటే నడిచొచ్చే తెలంగాణ పల్లె. ఆటపాట మాట అన్ని తెలంగాణ, ఆ తర్వాత పల్లె పదాలను ఆవిష్కరించిందంటే గోరేటి వెంకన్న. ఎక్కడికో పోతున్న కవిత్వాన్ని భూమార్గం శ్రీశ్రీ పట్టించినట్టు ఎక్కడికో పోతున్న మా పాటను, మా సాహిత్యాన్ని మా పల్లెల్లోకి తీసుకొచ్చింది గోరేటి వెంకన్న. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము అందరం ఒప్పుకునే మాట. అయ్యో మీ ఆశీర్వాదం అన్నా. అన్న మీ అభిమానమే. మా అభిమానం కాదన్నా. అన్న మాకు పాట కావాలన్నా. ఏ పాట? గల్లీ చిన్నది గరీబుల కథ పెద్దదని ఒక పాట రాశారు, అద్భుతం అన్న ఆ పాట. గల్లీలలో ఉండే మా బతుకులను అద్భుతంగా ఆవిష్కరించారన్న ఆ పాటలో. ఆ పాట కావాలన్నా. ఓకే, ఆ పాట మీకోసం పాడతారు, ఇన్నుండ్రి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అమ్మని అందరిని అడిగినా అని చెప్పుండ్రి. బాయ్. టైము మీరు వాడండి. గల్లీ చిన్నది గరీబుల కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నయో, తుమ్మై కడుపలు వాస్తు గౌరు తిరుపతి రెడ్డి సోమిడి కడుప లేదా మర్రి కడుప పెట్టమంటాడు, టేకు తెచ్చి పెట్టమంటాడు. కానీ గల్లీలో ఉన్నోళ్ళకేమి వాళ్ళిల్లు వాస్తు తెలియదు. తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిలుకులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులుడుతుంటాయో, కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్లు రాం, వీళ్ళ నల్ల పైపుతోని వియ్యమందుకుంటాయో, ఆ పలకునామ బండురా వీళ్ళ పరావున్న పలకునామం గల్లి, ఆ ఎత్తు మనిషి సుట్టమై కొత్త గుంటికొస్తెరా, పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో, దువ్వుకు వాళ్ళ ఇంటిలో ప్యాన్ ఉంటది, ఈ మానపు మోతుంటది, వాళ్ళ చేతికి వాచ్ ఉంటది, కాని సెల్లు అరిగి ఉంటది, టైం ఎంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి, వాళ్ళ మెడలకు దండుంటది, రోళ్ళు గోళ్ళు పూతలు అవి వెలిసిపోయిన రంగుతో బతుకు నెక్కిదిస్తాయి, వాళ్ళ దువ్వుకునే దువ్వెన పండ్లిరిగిపోయి ఉంటది, ఎవరింట్లో చూసి నద్దం ఎందుకో పగిలుంటది, ఇంటిలో ఫ్యాన్ ఉంటది, విమానపు మోతుంటది, ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు సిపడుతుందో, గల్లీ చిన్నది పాత పంపు ఇనుపటెంకి రోడ్డు మీద పెట్టుకొని గాలిగొట్టే పోరడేమో జాలిగా చూస్తుంటాడు, వాళ్ళ ఇండ్ల కన్నా మేలురా పలకునామ బండ్లురా, అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్నవేందిరా, పరుసుకున్న పట్టపై పానాలు పెట్టుకుంటాడు, ఏ డొక్కు స్కూటర్ వస్తుందని దిక్కులే చూస్తుంటాడు, కళ్ళు దుకున వెళ్ళమ్మ గుడి కలుసుకొని ఉంటది, తాగినొల్ల రాగానికి దోమలాడుతుంటాయి, అర్ధరాత్రి వరకు గల్లి అల్లరల్లరుంటది, అలిసి కునుకు పట్టె ముందే నల్ల సప్పుడు వస్తుంది, కోరి వారమూల కూర తెచ్చుకుంటారో, కొబ్బెరగసాలు నూరి మసాలా దట్టిస్తారు, కొత్తిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిస్తారు, దినుసులన్నీ బాగా కలిపి మనసు పెట్టి వండిన, గరం మసాలంతా పెట్టి ఘాటుగా ఉడికించిన, మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో, గల్లీ చిన్నది. ఏం పాడిందన్నా ఈ పాటలు ఒక్కొక్క అక్కడ మన దోస్తులందరికి ఇట్లా గుర్తొచ్చేస్తుంది. ప్రజల జీవితం మేమేం చేసిన గొప్పతనం లేదు, ప్రజలకు దగ్గరుండి తిరిగితే వస్తుంది, సమాజమే చేతనము, ఇక మీ అంచుల అభిమానం. అన్న ఇంత మంచి పాటలు పాడుతుంటారు కదా, ఎవరైనా ఇట్లా మీకు మంచి కాంప్లిమెంట్స్ అట్లా ఏమైనా ఇచ్చినారా? ఇంకా మస్తు ఇస్తారు, ఫోన్లు చేస్తారు, సగం రాత్రి ఫోన్లు చేస్తారు, మా చేస్తారు, అవి మంచిగా చేస్తారు పాపం. మా స్థాయికి మనం గవర్నర్ బిడ్డలమా, పెద్ద మామూలు చిన్న రైతు, చిన్న రైతు కుటుంబం, కూలి వ్యవసాయ కుటుంబం ఇచ్చిన బయటికి వెళ్తే మెగాస్టార్లకు లేని ఫాలోయింగ్ ఉంటుంది, నమ్మండి మేము ఇంత సినిమాలలో దగ్గర. ఇది కారణం అంటే ఆల్టర్ కాదు, మాకు ప్రజల యొక్క గొప్పతనం. ఈ కళ అన్న, ఈ కళ అందరికి రాదు కదా, వస్తుందమ్మా. చాలా మంది అందశ్రీ ఉన్నాడు, జయరాజు ఉన్నాడు, అద్భుతంగా ఇప్పుడు పిట్టపల్లి సురేందర్ ఉన్నాడు, తర్వాత బిచ్చపతి ఉన్నాడు, చాలా మంది రాస్తున్నారు, మా పిల్లలు కూడా కొత్త వాళ్ళు రాస్తారు. అయితే
వాళ్ళందరినీ మనం గూడెంజయ్ గారు ఉన్నారు వెనకట. విదేశాలకు కూడా పోతున్నట్ట కదన్నా, ఆడెట్లా ఎట్లా మోనే రియాక్ట్? నాకు మా ఊరే పెద్ద దేశం మనకు. అంతేనా? మా ఊరు చేత తీర చెరువు కట్ట నీడ కోసం చూసేట ఎవరిని ఎక్కడ పోతా చాలా మంది పోతా, మా ఊరికి పోతా, ఎక్కడికి పోతా, ఇక్కడ మా ఆఫీస్ పోతా, తిరుగుతుంటూ ఉంటారు. ఒక దోస్త్ కాల్ చేసిందంట అన్న, చూద్దాం. హలో హలో కార్తిక, బాగుండ్రా? ఎవరు? ఓ బాగున్నా, నేను రవి ఫ్రమ్ గుంటూరు నుంచి. నీకు ఎవరు కాల్ చేయలే కదా నేను. అమ్మా రవి గారు ఎట్లున్నారు? ఇంట్లో అందరు బాగుండ్రా? ఓ వెరీ ఫైన్, చాలా బ్రహ్మాండంగా ఉంది. చూస్తున్నారా షో? రోజు చూస్తాం మేము. అన్నున్నాడు, మాట్లాడతారా? అన్న కోసమే నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాను. మాట్లాడండి రవి గారు. నీకోసం కాదని కాదు, కార్తీకమ్మ కోసం మాట్లాడండి. అన్న అయ్యా గురువు రవి గారు. అన్న నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ అన్న. అన్న నువ్వు మనిషిని ప్రేమించినోడివి అయ్యా, ప్రకృతిని ప్రేమించినోడివి అయ్యా, దాంట్లో సారం తెలిసినోడివి అయ్యా. అయితే ప్రేమతోని మనిషి బతికేటప్పుడు అడ్డం వచ్చేటువంటి అన్ని సమస్యల్ని కూడా కింది నుంచి పై దాకా చెప్పినావు అయ్యా. దళితుల గురించి చెప్పినావు, తెలంగాణ గురించి చెప్పినావు, అయ్యా, భర్తవారిల గొడవల గురించి చెప్పినావు. అయ్యా, నువ్వు ఏ జెండా లేకుండా, ఏ పార్టీ లేకుండా అయ్యా, జనాలకు, ఆంధ్రప్రదేశ్ తో తెలుగోళ్లకు అయ్యా, థ్యాంక్ యూ. నువ్వు చెప్పినంత అయ్యా ఒక 30 సంవత్సరాల కాలంలో అయ్యా మిగతా వాళ్ళు ఒకటి ఎత్తు అయితే నువ్వు ఒకటి ఎత్తు. అయ్యో మీ అందరూ మా నాన్న. అయ్యా అన్న అయ్యా, నువ్వు మనిషి ప్రేమ మీద అయ్యా ఒక మంచి పాట పాడి. తప్ప ఉంటాయి, ఎందుకంటే నాజరు, సుధాలమంతు, గద్దరు వాళ్ళందరి ప్రభావం ఉంటుంది. అంటే మనం మనిషి ప్రేమ మీదనా? నాకు అంటే ఎందుకంటే సమస్యలు వేరు, ప్రేమ కోసమే అంత. అవును, ప్రేమ లేకనే, బతుకులు లేకనే ఇవన్నీ పోరాడుతున్నాం. అవును. కాబట్టి నువ్వు ప్రేమ గురించి చెప్పుకుంటూ నీ పోరాటం గురించి చెప్పాలి. ఊపిరి లేక హృదయములో ఉంటుందా చలనం, ఉదయము లేని సూర్యునికి ఉండదు సంధ్యారూపం, నీ చెలిమే కరువైపోతే నాయతలో నా హృదయమే ఒక శిలయేగా, పువ్వులు రూవిన పుప్పొడి జల్లులో నీ అలికిడినే వింటున్నాం, ఎవ్వరి అడుగుల సవ్వడి విన్నా నీవనుకొని ఎదురొస్తున్నాం, విరిసే అరివిల్లు నిరూపొందుస్తా. రాసి సినిమా కోసం రాస్తాను ఈ పాట. నాకు కూడా ప్రేమ, నేను ప్రేమకునే, నేను ప్రేమ అంటే బాగా ఇష్టం. ప్రేమ లేకపోతే మనిషి ప్రేమ, మానవత్వం, దయ, కరుణ, జాలి, అసలు ఏ విప్లవైనా, ఏ మార్పులైనా, ఏ తెలంగాణ, ఏ ఉత్తరాంధ్రైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఇవాళ జరిగే దళిత అయినా, మనిషిలో అంతరంగంలో ఉన్న కరుణ రావాలా, బయటికి దయ రావాలా, జాలి రావాలా, సత్యం రావాలా. బుద్ధుడు ప్రతి మనిషిలో, ఈ ప్రపంచానికి బుద్ధుడు రావాలా. బుద్ధుడిని మించిన విప్లవకారులు లేరు. బుద్ధుడు, మార్క్స్, అంబేద్కర్. బుద్ధుడు ఆ దయాన్వితమైన స్వభావాన్ని పెంచాలి. మనం ఒక పెంచాలంటే మన నుంచి స్టార్ట్ పెట్టొచ్చు కదన్నా. రావాలంటే మరి మన అన్ని అడ్డం గోడలు, ఈ గోడలు డబ్బుల గోడ, అధికారం గోడ, ఈ సంఖ్యల గోడ, నాకు అందం నాకే కావాలి. ఏం పశుపక్షాదులు, జీవరాశులు ఎంత హాయిగుంటాయి. ఈ కృతకం, ఈ సంబీస్ అన్ని కృతకమైన విలువలు, కృతకమైన మాత్రమైన ఘనీభవించిన జడేవు నీచమైన విలువలు. ఈ విలువలు లేని ఒక స్వేచ్ఛా ప్రపంచం, బుద్ధుని లాంటి లోకం రావాలంటే అది రాకుండా సరే వస్తాయని మా ఆశ. అట్లా బస్తే ఆనందంగా ఉంటుంది. రావాలన్నా వస్తుంది, తప్పకుండా వస్తుంది. అనే ఏమైనా మస్తు అవార్డులు వచ్చింటాయి కదా మీకు? వచ్చినాయి, బాగానే ఇచ్చారు. నాకైతే పుణ్యం కట్టుకుంటారు. ఎన్ని అవార్డులు, మంచి మంచి అవార్డులు ఇచ్చిన. తాల్ అవార్డు, లైఫ్ టైం పురస్కారం, కోదాల స్పృహ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హంస అవార్డు, సాహిత్యంలో హంస అవార్డు, చిన్న వయసులో గుంటూరు చేసిన గారి తర్వాత 3వ అవార్డు నాకు ఇచ్చారు. తర్వాత తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ సాహిత్య సంపుటికి, నా గేయ సంపుటికి ఉత్తమ పుస్తకంగా అవార్డు ఇచ్చినారు. తర్వాత సదాశివ పురస్కారం అని మల్లురవి గారు బంగారు కడెం ఇచ్చినాడు. స్వర్ణకంకర రవి మాధవరావు గారు, ఐఏఎస్ మాధవరావు గారు, రవిదాస్ గారు ఆ కడెం పెట్టుకొని ఈ కడెం పెట్టుకుని, ఎందుకంటే ఇక్కడ ఉన్నది కానీ పెట్టుకోని నాకు బాగా రాసుకోవాలని భయం అవుతుంది. ఎందుకు అవన్నీ మనుషులు లేకపోతే. మంచి ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు అన్న మీరు నాకు చాలా, ఎంతోమంది దోస్తులు కూడా అసలు ఇట్లా చాలా ఆనందం వచ్చినట్టుంది వాళ్ళకి. మీరు మాత్రం ఇంకా మంచి పాటలు పాడండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బీయింగ్ ఇన్ మై షో. అసలు వాళ్ళకి కలుసుకొని మస్తు మంచిగా అనిపిస్తుంది, దిల్ ఖుష్ అనిపిస్తుంది. ఏ దోస్తుల్, టేక్ కేర్.
పల్లెని అమ్మని మాత్రం మర్చిపోకుండ్రి. ఒక్కవేళ మనం మర్చిపోయిన మనకు అంతే, భూమిలో పోయినట్టే మనం. Take care. See you tomorrow, same time with me, Kartika. Ciao. ఏం పాట అన్నా, వా.